నమస్తే. నేను మీ అశ్విని కుమార్. భారతదేశంలో ప్రభుత్వం కొన్ని విషయాలు జోలికి వెళ్ళటానికి చాలా సార్లు ఆలోచిస్తుంది. వందల సార్లు ఆలోచిస్తుంది. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం. కానీ చాలా నిర్ణయాలు మోడీ వచ్చాక తీసుకున్నాడు. అందులో కొన్ని వక్ఫ్ భూములకి సంబంధించిన రికార్డులు, ఈ సార్ ఎన్నికల ప్రాసెస్‌కి సంబంధించిన ఇలాంటివి కొన్ని ఉదాహరణలు మాత్రమే. దశాబ్దాలుగా ఒక పొలిటికల్ ఎవరు కూడా టచ్ చేయలేని కొన్ని విషయాల్ని అలాగే ఉండిపోయినాయి. వాటన్నిటిని కూడా మోడీ ప్రభుత్వం ఒకసారి తేనె తొట్టిని కదిలిచ్చిందని చెప్పచ్చు. రాహుల్ గాంధీ ప్రజాస్వామ్యం కూని అయిపోయింది, సార్ వల్లన్నీ 1కి 10 సార్లు స్టేట్మెంట్ ఇచ్చాడు. ఆయన పార్టీ అధికారంలో ఉన్న కర్ణాటకలో మనం చూస్తే సార్ ప్రాసెస్ని ఎట్లా నడిపిస్తున్నారన్న మనకి చాలా క్లియర్గా విజువల్స్ పెడతాను. ఎక్కడికక్కడ ముస్లిమ్స్ వాళ్ళకి సంబంధించిన వాళ్ళంతా కూడా మసీదుల్లో, కమ్యూనిటీ హాల్లో, మ్యారేజ్ ఫంక్షన్ హాల్లో గంపగుత్తగా వాళ్ళందరినీ పిలిచి అక్కడే వెరిఫికేషన్ చేయటం. బిఎల్ఓలు ఇంటింటికి వెళ్ళి చేయాలి, కానీ వీళ్ళందరినీ మౌకమ్మడిగా ఆ మ్యారేజ్ హాల్స్కి, మసీదులకి పిలిచి అక్కడ వెరిఫికేషన్ చేయటం. దీన్ని బట్టి అర్థమవుతుంది ప్రజాస్వామ్యం ఎక్కడ కూనీ అయింది, ఏ పార్టీ కూనీ చేస్తోందని. భారతదేశానికి చెందిన ముస్లిమ్స్ అందరూ కూడా వాళ్ళు ఉండొచ్చు, ఎవరు కాదంటలేదు. కానీ అక్రమంగా చొరబాటుదారులు, బంగ్లాదేశ్ నుంచి వచ్చిన వాళ్ళు, రోహింగ్యాలను, పాకిస్తాన్ నుంచి వచ్చిన వాళ్ళు చాలా సంవత్సరాల నుంచి ఇక్కడ ఉండిపోతున్నారు. కర్ణాటక ప్రభుత్వం వాళ్ళందరికీ కూడా అధికారికంగా అన్నట్టుగా ఓటర్ కార్డ్స్ ఇష్యూ చేయటానికి బిఎల్ఓలందరినీ కూడా పక్కబెట్టి, డోర్ టు డోర్ క్యాంపెయిన్ పక్కబెట్టి వీళ్ళందరినీ మ్యారేజ్ హాలు, కమ్యూనిటీ హాల్లో, ఇట్లా మసీదుల్లో కూడా వెరిఫికేషన్ చేయటం చాలా హాస్యాస్పదము. ఇది చాలా తీవ్రంగా పరిగణించాల్సిన విషయం కూడా. ఇంకా నేను చెప్పినట్టుగా మోడీ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం భారతదేశంలో కొన్ని విషయాలు జోలికి వెళ్ళటానికి ఏ ప్రభుత్వం అయినా 100 సార్లు ఆలోచిస్తుంది. అలాంటి వాటిల్లో సార్తో పాటు ఇంకొకటి వక్ఫ్ భూమి రికార్డులు, అది కూడా ఒకటి. దశాబ్దాలుగా ఈ రికార్డులన్నీ కూడా ఏ పొలిటికల్ పార్టీ టచ్ చేయలేని ఏరియాగా ఉండిపోయినాయి. కానీ మోడీ ప్రభుత్వం ఈ విషయంలో ఒక కొత్త రూట్ ఎంచుకుంది. ఇక్కడ ఎలాంటి గొడవలు లేవు, వివాదాలు లేవు, కేవలం డేటా మరియు ఈ డిజిటల్ పవర్ మాత్రమే ఉన్నాయి. దేశ చరిత్రలోనే అతి పెద్దగా భావిస్తున్న మహా వక్ఫ్ ఆడిట్ కథేంటో, దీనివల్ల ఏం మారబోతోందో ఈరోజు మనం చాలా సింపుల్గా క్లియర్ కట్గా తెలుసుకుందాం. ఉమీద్ అనే పోర్టల్ తీసుకొని వచ్చారు. అసలు ఉమీద్ పోర్టల్ అంటే ఏంటి, ప్రభుత్వం ఏం చేస్తోంది? కేంద్ర ప్రభుత్వం ఈ ఉమీద్ అనే ఒక ప్రత్యేకమైన ఆన్లైన్ పోర్టల్ని తీసుకొచ్చింది. దీని పని ఏంటంటే దేశంలో ఉన్న ప్రతి వక్ఫ్ ఆస్తి వివరాలని ఆన్లైన్ చేయటం. కానీ ఇక్కడ ఒక పెద్ద ట్విస్ట్ ఉంది. కేవలం ఆన్లైన్లో పేరు ఎంటర్ చేస్తే సరిపోదు. ఆస్తికి సంబంధించి ఒరిజినల్ రెవెన్యూ రికార్డులు, భూమి సర్వే నంబర్లు, చట్టబద్ధమైన పత్రాలు అన్నిటినీ కూడా ఈ పోర్టల్లో అప్లోడ్ చేయాలి. సాధారణంగా మనం ఇల్లు లేదా ఏదైనా స్థలం ఉంటే రిజిస్ట్రేషన్ కాగితాలు ఎలా ఉంటాయో, వక్ఫ్ బోర్డు ఆధీనంలో ఉన్న భూములకు కూడా అలాంటి పక్కా ఆధారాలు ఉండాలని ప్రభుత్వం చాలా గట్టి రూల్ పెట్టింది. అంటే మా దగ్గర రికార్డు ఉంది అని చెప్తే కుదరదు, ఆ రికార్డు వెనక నిజమైన ఆధారం ఉంది అని నిరూపించుకోవాలి. చాలా ఆశ్చర్యపరిచే నంబర్లు నీ స్క్రీన్ మీద కూడా పెడుతున్నాను. ఈ చెకింగ్ మొదలుపెట్టాక ఎలాంటి ఫలితాలు వచ్చాయో తెలుసా మనకి? నంబర్లు చూస్తే నిజంగా మీరు కూడా షాక్ అవుతారు. దాదాపు దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు 7.96 లక్షలు, సుమారు అంటే 8 లక్షలు ఆస్తుల వివరాలు వక్ఫ్ బోర్డులు ఆన్లైన్లో అప్లోడ్ చేసి, వీటిని ప్రభుత్వం అధికారులు క్షుణ్ణంగా పరిశీలించినప్పుడు ఏకంగా 88,571 ఆస్తుల ఎంట్రీల్ని తిరస్కరించారు, రిజెక్ట్ చేశారు. అంటే పర్సంటేజ్ ప్రకారం చూసుకుంటే అప్లోడ్ చేసిన వాటిలో 11% కంటే ఎక్కువ ఈ ఆస్తులకి సరైన ఆధారాలు లేవని తేలిపోయింది. ఇందులో అన్నిటికంటే ఎక్కువగా ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోనే 31,783 అప్లికేషన్స్ రిజెక్ట్ అయ్యాయి. అలాగే రాజస్థాను, తమిళనాడు రాష్ట్రాల్లో కూడా పెద్ద సంఖ్యలో రికార్డులు మ్యాచ్ అవ్వలేదు. ఇదేదో కేవలం నెంబర్లాట కాదు. ఇన్నాళ్ళు రికార్డులో ఉన్న లొసుగుల్ని డిజిటల్ సిస్టమ్ ఎలా బయటపెట్టిందో చెప్పడానికి ఇదో పెద్ద ఉదాహరణ. రాజకీయం వర్సెస్ ఆధారాల కింద మనం చూసుకుంటే ఇన్నాళ్ళు ఏం జరిగిందో తెలుసా? వక్ఫ్ బోర్డులో ఉన్న కొన్ని నిబంధనల వలన ఒక ఆస్తి వక్ఫ్ బోర్డుది అని చెప్తే అది కాదు అని నిరూపించుకోవటానికి సామాన్య ప్రజలు లేదా ప్రభుత్వం
కోర్టుల చుట్టూ తిరగాల్సి వచ్చేది. అంటే తప్పు ఎవరిదైనా నిరూపించాల్సిన బాధ్యత ఎదుటివారిపై ఉండేది. కానీ ఇప్పుడు సీన్ రివర్స్ అయింది. ఈ ఆడిట్ ద్వారా బర్డెన్ ఆఫ్ ప్రూఫ్ మారింది. అంటే ప్రభుత్వం ఎందుకు ప్రశ్నిస్తోంది అని ప్రభుత్వం సమాధానం చెప్పక్కర్లేదు. ఎవరైతే ఆ ఆస్తి మాదే అని క్లెయిమ్ చేస్తున్నారో వాళ్ళు తమ రికార్డులు 100% కరెక్ట్ అని, చట్టబద్ధంగా తమకే హక్కు ఉందని పేపర్లు చూపించి నిరూపించుకోవాలి. దీనివల్ల లాభం ఏమిటంటే ఇన్నాళ్ళు జరిగిన రాజకీయ వాదోపవాదాలకు ఇంకా చెక్ పడిందని చెప్పొచ్చు. ఇప్పుడంతా కేవలం కాగితాలు, ఆధారాల మీదే నడుస్తుంది. మోడీ గవర్నెన్స్ స్టైల్ మొత్తం మార్చింది. స్క్రీన్ మీద క్లియర్గా పెడుతున్నాను. మీరు మోడీ రాజకీయాన్ని ఇష్టపడచ్చు లేదా వ్యతిరేకించవచ్చు, కానీ ఆయన పాలనా పద్ధతి, గవర్నెన్స్ మోడల్ మాత్రం చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఈ వక్ఫ్ ఆడిట్ వెనక ఆయన సిగ్నేచర్ స్టైల్ క్లియర్గా కనబడుతోంది. ఆ ఫార్ములా ఏంటో తెలుసా? ఫస్ట్ ఇది డిజిటలైజు, మొదట అన్ని రికార్డులని కంప్యూటర్లో ఎక్కించటం. రెండోది వెరిఫై, వాటిని ప్రభుత్వ రికార్డుల్లో సరిపోల్చటం. మూడోది ఆడిట్, తప్పు ఒప్పుల్ని లెక్క తేల్చటం. నాలుగోది స్టాండర్డైజ్, అంటే అందరికీ ఒకే రకమైన రూల్స్ పెట్టడం. ఐదోది రిఫార్మ్, చివరిగా సిస్టమ్ని పూర్తిగా ప్రక్షాళన చేయటం. ఏదైనా ఒక సమస్య వస్తే మైకుల ముందు వినాదాలు చేయటం, దీనికంటే కూడా సైలెంట్గా డేటాతో అటాక్ చేయటం ఈ మోడల్ ప్రత్యేకత. ప్రతిపక్షాలు రాజకీయంగా మోడీని విమర్శించవచ్చు, కానీ ప్రభుత్వ అధికారుల చేతిలో ఉన్న ఈ పక్కా డేటా తప్పుపట్టడం ఎవరికైనా కూడా చాలా కష్టం. దీనివల్ల వచ్చే మార్పు ఏంటి అని చూస్తే మనం పూర్తిగా పారదర్శకతని చూపించే విజువల్స్ కూడా పెడుతున్నాను నేను. ఇది కేవలం ఏదో ఒక వక్ఫ్ బోర్డు భూముల సమస్య మాత్రమే కాదు. దీని వెనక దేశ భవిష్యత్తుకు సంబంధించిన ఒక పెద్ద మెసేజ్ ఉంది. భారతదేశంలో డిజిటల్ వెరిఫికేషన్, ట్రాన్స్పరెన్సీని స్థాయికి చేరుకుందో చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ. ఒకప్పుడు ప్రభుత్వ ఆస్తులైనా ప్రైవేట్ ఆస్తులైనా రికార్డులు పోయానో చిరిగిపోయానో కథలు చెప్పేవారు. కానీ ఇప్పుడు ఆధార్ కార్డ్, పాన్ కార్డు లాగే భూముల రికార్డులు కూడా డిజిటల్ లాక్ అయిపోతున్నాయి. మాటలతో కాకుండా డేటా ద్వారా, సిస్టమ్ను మార్చడం ద్వారా నిజమైన సంస్కరణలు వస్తాయని ఈ ప్రాసెస్ నిరూపిస్తోంది. సో ఫైనల్గా మనం చూస్తే ఇప్పటి వరకు అప్లోడ్ చేసిన వాటిల్లో 11% అంటే 88,571 వక్ఫ్ ఆస్తి ఎంట్రీలు రిజెక్ట్ అయినాయి. ఆస్తి హక్కులు నిరూపించుకోవాల్సిన బాధ్యత ఇప్పుడు పాత నమ్మకాల మీద కాదు, పక్కా పేపర్ల మీద ఉంది. డిజిటలైజ్, వెరిఫై, ఆడిట్, రిఫార్మ్, కానీ ఇది ఇక్కడ జరిగిన అసలైన మ్యాజిక్. దేశంలో పారదర్శకతను పెంచే ఇలాంటి డిజిటల్ మార్పులపై మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి కూడా ఈ వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ.